3, 2, 1. హాయ్ స్టూడెంట్, ఈరోజు మనం పెంటగన్ సర్కిల్ మెథడ్లో డ్రా చేస్తాం. ఇది అవుట్ సైడ్ సర్కిల్ ఆఫ్ పెంటగన్ కూడా అంటారు, లేదంటే ఈ నేమ్తో అయితే మనం మీకు క్వశ్చన్లు అయితే అడుగుతారనమాట. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50 mm ఇచ్చేసాడు. సో మనం రేడియస్ ఎంత తీసుకోవాలంటే 25 mm. సో ఇక్కడ మనం 25 mm తీసుకోండి రేడియస్ అయితే. నెక్స్ట్ మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి. మనకు వచ్చి సెమీ సర్కిల్ మెథడ్ చేసేటప్పుడు 180 డిగ్రీ బై 5 వేసుకున్నాం, ఎందుకంటే 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు యాంగిల్ ఎంత వచ్చింది మనకి? 36 యాంగిల్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ ఇచ్చేసాడు, అంటే ఫుల్ సర్కిల్ ఎంత మనకి? 360 యాంగిల్. ఇక్కడ 5 ఉంది కదా, ఇప్పుడు 10 వేసుకోండి, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో ఫస్ట్ వచ్చి మనం ఇలా వెర్టికల్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ మనం ఆల్రెడీ రేడియస్ తీసుకున్నాం కదా, 25 రేడియస్, ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. సో హాఫ్ సెమీ సర్కిల్కి 180 డివైడ్ బై 5, మనం ఫుల్ సర్కిల్ తీసుకుంటున్నాం కాబట్టి 360 డివైడ్ బై 10 వేసుకుంటున్నాం. ఓకేనా? సో లైట్గా గీసుకోండి. సో హాఫ్ సెమీ సర్కిల్ అంటే చూడండి ఇది హాఫ్ సెమీ సర్కిల్, ఈ ప్రొసీజర్ వాడాం. ఫుల్ సెమీ సర్కిల్కి ఈ ప్రొసీజర్ వాడుతున్నాం, అంతే. సో దీన్ని ఎగ్జాక్ట్ ఇక్కడ మీట్ చేయండి, అంటే మనం 36 పాయింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ లైన్లో కూడా మ్యాచ్ చేయాలి. చూడండి, ఇక్కడ 0, 10, 20, 36, 30, 40, 50, 60, 70 ఉంది. సో మనకు తెలుసు కదా, ఫస్ట్ వచ్చి 36, 0, 10, 20, 30, 36. నెక్స్ట్ వచ్చి 36 యాడ్ చేస్తే 72. నెక్స్ట్ 36 యాడ్ చేస్తే 108. నెక్స్ట్ 36 యాడ్ చేస్తే 144. ఓకేనా? ఇలా మనకు 4 పాయింట్స్ అయితే వస్తాయి. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా సెంటర్ మ్యాచ్ చేయండి. ఇక్కడ 0, ఇక్కడ పాయింట్ మ్యాచ్ చేయాలి. సో నేను 7th కార్డ్ పెట్టుకొని గీసుకుంటున్నా, చూడండి ఇలా. ఓకేనా? కరెక్ట్గా ఈ పాయింట్ మీట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఈ పాయింట్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ పాయింట్ మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రొటెక్టర్ ఎగ్జాక్ట్ ఇలానే పెట్టండి. ఓకేనా? ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఇలా వాల్యూ తీసుకోవద్దండి, ఇలానే ఇన్సర్ట్ చేసుకొని. ఓకేనా? 36 ఇక్కడ రాస్తాను చూడండి, ఇది 36 యాంగిల్, ఇది 72 యాంగిల్. నెక్స్ట్ వచ్చి 108 యాంగిల్, ఇక్కడ 144, ఇక్కడ వచ్చి 180. సో ఇలా ఫుల్గా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది 0 యాంగిల్, 180 డిగ్రీ, 216, 256, 288, 324, 360 యాంగిల్, ఇలా రాసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ నేమ్స్ ఇచ్చుకుంటాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎందుకంటే మనం 360 డివైడ్ బై 10 చేసాం కాబట్టి మనం ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, డార్క్ పెన్సిల్ తీసుకోండి. ఫస్ట్ 6 కాడ ఎగ్జాక్ట్గా లైన్ టచ్ అవుతూ, ఓకేనా, అంటే ఇక్కడ కర్వ్ ఉంది కదా, కర్వ్ టచ్ అవుతూ మనం డార్క్గా ఇలా డ్రా చేయండి. అర్థమవుతుందా? 7 లైన్, 5th లైన్. 60కి ఎగ్జాక్ట్గా ఈ లైన్ 90 యాంగిల్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4 పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా 90 యాంగిల్ ఉండే విధంగా ఈ ఎడ్జ్ పాయింట్ గీయాలి.
ఓకేనా, ఇలా అనమాట. అంటే దీనికి ఇది 90 యాంగిల్లో. నెక్స్ట్ అదేవిధంగా 8th పాయింట్ కూడా మ్యాచ్ చేయండి. కరువు పైన టచ్ అవ్వాలి, మనం ట్యాంజెంట్కి ఇస్తాం కదా అలా. నెక్స్ట్ వచ్చి 10 పాయింట్ మీట్ అవుతూ కరువు పైన టచ్ అవుతూ లైన్ గీయండి, ఇలా టచ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ 2 పాయింట్ టచ్ అవుతూ మనం ఒక లైన్ అయితే గీయాలి. సో దీనికి నేమ్స్ ఇస్తాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి, సి, డి, ఈ. సో డయామీటర్ కూడా ఇచ్చేస్తాం. డయామీటర్ మనకు డయామీటర్ 50. ఓకేనా. సో ఇది మట్టుకు డార్క్ గీయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.